శని త్రయోదశి సందర్భంగా పట్టణంలో పలు దేవాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. శివాలయాలు, నవగ్రహ మండపాల వద్ద భక్తులు విశేష పూజలు నిర్వహించారు. హిందూ మతంలో చాలా ముఖ్యమైన రోజుల్లో శని త్రయోదశి ఒకటి. ఈ రోజు శివకేశవులతో పాటు శనీశ్వరుడికి అంకితం చేయబడినట్టు చెప్తుంటారు. అంటే శనివారం రోజున త్రయోదశి తిథి వస్తే ఆ రోజుని శని త్రయోదశి అని అంటారు. శనివారం శనీశ్వరుడికి, విష్ణువుకి ఇష్టమైన రోజు అయితే త్రయోదశి తిథి శివుడికి ఇష్టమైన తిథి కనుక ఈ రెండింటి కలయికతో వచ్చే శని త్రయోదశికి విశిష్ట స్థానం ఉంది. శనివారం శని త్రయోదశి కావడంతో పట్టణంలోని గంగానపేట పాత శివాలయంలో భక్తులు విశేష పూజలు నిర్వహించారు. శ్రీ పర్వతవర్తిని సమేత రామేశ్వర స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. ఇదే విధంగా ఆలయ ప్రాంగణంలో గల నవగ్రహాల మండపం వద్ద శనీశ్వరునికి ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించారు. భక్తులు తీసుకొచ్చిన పూజా ద్రవ్యాలతో అర్చకులు అభిషేకాలు చేశారు. ఈరోజు శని త్రయోదశి మహాపర్వదిన సందర్భంగా ఈ గంగానంపేట రామేశ్వర స్వామి వారి దేవస్థానంలో వేంచేసున్న నవగ్రహాల్లో శనీశ్వరునికి ప్రాతకాలం నుంచే విశేషంగా అభిషేకాలు, వివిధ అర్చనలు జరుగుతూ ఉన్నాయి. విశేషంగా తైలాభిషేకాలు, భక్తులు వచ్చి విశేషంగా తైలాభిషేకాలు జరిపించడం తెలుస్తున్నది. అలాగే ఈరోజు అనురాధ నక్షత్రం అంటే శని సొంత నక్షత్రంలో కూడా ఈ శని త్రయోదశి రావడం వల్ల విశేషంగా అభిషేకాలు భక్తులు చేసుకోవడం జరుగుతుంది. ఈ అమావాస్య ముందు ఉండటం వల్ల ఇలా చేసుకోవటం వల్ల అమావాస్య ముందు చేసుకోవటం వల్ల ఈ విశేషంగా శనైశ్వర గ్రహ పీడలు అంటే ఎవరి జాతకంలో వ్యక్తిగత జాతకంలో శనైశ్వర గ్రహ పీడలు జరుగుతున్నాయో వారికి ఉపశాంతి లభించి శనైశ్వర అనుగ్రహం లభించడం జరుగుతున్నది. కావున భక్తులందరికీ తెలియదు.